సో, బేబీ కోసం నేను తీసుకున్న ఐటెమ్స్‌లో ముందే ఇదొక ఐటెమ్ అనమాట. సో, బేబీ వచ్చిన తర్వాత మనం ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని వచ్చిందాకా వెయిట్ చేయడం కంటే ముందే నేను ఆర్డర్ చేసుకున్న ఐటెమ్స్‌లో ఇదొకటనమాట. బేబీ టవల్స్. సో, బేబీని వ్రాప్ చేయడానికైనా, స్వాడల్ చేయడానికైనా యూజ్ అయితాయి అనేసి తీసుకున్నా. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో, నేనైతే అన్ని సైట్స్‌లోనూ చెక్ చేసుకొనే తీసుకుంటాను ప్రతిదీ. సో, నాకు మీషోలో కంపేర్ చేసుకుంటే అన్నిట్లకంటే మీషోలో తక్కువ పడింది. ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే అసలు ఈ టవల్స్ అనేవి ఆహ్, ఎక్కువ వాటర్‌ని పీల్చవనమాట బేబీది. సో, తడెక్కువ పీల్చవు ఇవి. సో, మనం పక్కా వైట్ టవల్స్ యూజ్ చేయాలి. మనం మనం బయట తీసుకొని మెత్తగా ఉండే వైట్ టవల్స్ అనేది తీసుకోవాలి. ఇవి త్వరగా డ్రై అయిపోతాయి, బావుంటుంది ఒకవేళ తుడిస్తే. బట్ ఎక్కువ హెయిర్ తుడవడానికి మాత్రం యూజ్ అవ్వవు ఇవి. ఇవి బాడీ తుడవడానికి, బేబీని చుట్టడానికి అయితే యూజ్ అయితాయి. అండ్ ఇదైతే చాలా తక్కువ కాస్ట్‌కైతే వచ్చాయి నాకు. అండ్ ఇది రివ్యూ అయితే మంచిగుందని చెప్తాను. సో, నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా బేబీ రాకముందే నేను తీసుకున్న షాపింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. అందులో ఇదొకటి ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఉండాలి మనకి. సో, బేబీ టవల్స్ మీకు ఇవి వద్దు అనుకుంటే బయటన షాపింగ్ చేసుకొని ఉంచండి. సో, ఫైనల్‌గా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అన్నీ కలిపి. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.